హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంట్లోనే లిప్ బామ్ అలాగే మాయిశ్చరైజర్ని ఎలా తయారు చేయాలో మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నీళ్లు, డబుల్ బాయిలింగ్ అనమాట, నీళ్లు పెట్టుకొని కొంచెం గోరువెచ్చ అయ్యాక ఒక స్టీల్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో బీజ్ వ్యాక్స్ అండి. బీజ్ వ్యాక్స్ అంటే తెలుసు కదా, తేనె పట్టు నుంచి తీసేదనమాట బీజ్ వ్యాక్స్. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. 1 టేబుల్ స్పూన్ బీజ్ వ్యాక్స్ తీసుకోండి. అలాగే దీన్ని అలా గిన్నెతో వాటర్లో పెట్టాలన్నమాట, వేడి నీళ్ళల్లో. ఆ తర్వాత మనకి కొంచెం 1 టేబుల్ స్పూన్ షియా బటరు, ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది మనకి షియా బటరు. అలాగే తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అండి. ఈ 3 మెల్లగా కరిగించుకోవాలన్నమాట. ఓకేనా. బీజ్ వ్యాక్స్ అనేది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి. అలాగే మన తేమని లాక్ చేయడంలో సహాయపడుతుంది. పొడి పగిలిన పెదాలను అయితే నివారిస్తుంది అనమాట. అలాగే గాలి, చలి వంటి పర్యావరణాలకి మన పెదాలు పగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుందండి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది అనమాట బీజ్ వ్యాక్స్లో. పెదాలు పగిలిపోవటాన్ని చాలా సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన పెదాలని ప్రోత్సహిస్తుంది అనమాట. మంచి మృదువుగా మరియు హైడ్రేట్గా ఉంటాయి అన్నమాట పెదాలు, మంచి రంగు కలిగి. ఓకేనా. అలాగే మనకి షియా బటర్ కూడా తేమని కలిగించి మన పెదాలని పగులు నయం చేస్తుంది. అలాగే కఠినమైన వాతావరణం నుంచి కూడా మనల్ని రక్షిస్తుందండి. విటమిన్ ఏ మరియు ఏలతో పోషణను అందిస్తుంది. పెదాలకి చాలా మంచిదనమాట షియా బటరు. ఇదంతా బాగా కరిగించుకోవాలండి. అలాగే కొబ్బరి నూనె కూడా మన పగిలిన పెదాలకి తేమిస్తుంది. అలాగే పగులుతనాన్ని నయం చేస్తుంది, రక్షిస్తుంది మరియు అలాగే ఉపశమనం కూడా ఇస్తుందండి. కొబ్బరి నూనె, బీజ్ వ్యాక్స్ ఇంకా షియా బటరు, ఈ 3 మన పెదాలకి చాలా మంచి తేమనిస్తాయి అన్నమాట. ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనము ఒక 1 టేబుల్ స్పూను బీట్రూట్ పౌడర్ అండి. మీరు పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు తీసుకున్న బీట్రూట్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను రెడీమేడ్ పౌడర్ తీసుకున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. అలాగే మనకి బీట్రూట్ పౌడర్ కూడా మంచి రంగు ఇస్తుంది, అలాగే తేమను కూడా ఇస్తుంది, పోషణ అందిస్తుంది మరియు పొడి పగిలిన పెదాలను నయం చేయడంలో బీట్రూట్ కూడా చాలా బాగా సహాయపడుతుందండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఫ్యూ డ్రాప్స్ లావెండర్ ఆయిల్, లావెండర్ ఎసెన్స్ అంటారు కదా, దీన్ని వేస్తున్నాను. ఇది కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఒక 4-5 చుక్కలు అంతే. ఇంతే అండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం మంచి కలర్ వస్తుంది. లిప్స్ కూడా మనకి మంచి షైన్గా, తేమగా, చక్కగా ఉంటాయి అన్నమాట, డ్రై అవ్వకుండా. ఇప్పుడు ఇది చల్లారాక మనం ఒక కంటైనర్లోకి తీసుకోవాలండి. ఇది ముందు చల్లబరచాలి. ఓకేనా. దీన్ని ఇలా మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో. దీన్ని మనం కంటైనర్లోకి మార్చుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లబడాలి, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం ఇలా, నేను ఒక కంటైనర్ తీసుకున్నాను. ఇది ఓలే పాత బాటిల్ అనమాట. ఇది ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాలన్నమాట. ఇది బాగా కలిపిన తర్వాత మనం ఆ డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుందాము. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కంటైనర్లోకి మార్చుకోవటమే. ఇలా ఆల్మోస్ట్ నాకు గోరువెచ్చగా ఉంది, అయిపోయిందనమాట. బాగా కలిపిన తర్వాత మనకి ఇలా తయారైపోతుంది. చాలా ఈజీ అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా లిప్ బామ్ ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. బయట కొనే వాటికంటే ఇంట్లో తయారు చేసుకున్నది బాగుంటుంది న్యాచురల్గా. చూసారుగా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా తయారైపోయింది మనకి లిప్ బాము. ఇది కొంచెం చల్లారినాక మనం యూస్ చేద్దాము. ఇప్పుడు మనం లిప్ బామ్ చూద్దామండి. నేను ఆల్రెడీ
డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకొచ్చాననమాట. గట్టిపడినాక మనం దీన్ని యూజ్ చేయాలి. చూసారు కదా ఎంత బావుందో. ఈ లిప్ బామ్‌ని ఇలా కొంచెం తీసుకొని ఇక్కడ మన లిప్స్ ఉంటాయి కదా! వాటికి ఇలా అప్లై చేసుకోవటం వల్ల మనకి లిప్స్టిక్ కూడా ఎయక్కర్లేదండి. మంచి కలర్‌తో షైన్‌గా బావుంటాయనమాట. మీకు బీట్రూట్ పౌడర్ లేకపోతే బీట్రూట్ రసంతో కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా అనమాట. ఇలా వస్తుంది. చాలా మంచి నరిష్‌గా, తేమగా, మంచిగా పెదాలు మెరుస్తూ ఉంటాయనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది లిప్ బామ్ చేశాం గదా! మనం ఇప్పుడు ఇంకొకటి కూడా చేద్దామండి. అదేంటంటే అలాగే మాయిశ్చరైజర్. మనకి చలికాలం మొఖమంతా పగులుతా, తేమగా లేకుండా డ్రైగా ఉంటది గదా! అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇంకో టిప్ మీకు చూపించబోతున్నాను. చూసేయండి. అదేంటంటే మనకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ క్వాంటిటీ‌లో తీసుకుంటే 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను నేను. ఆలివ్ ఆయిల్ అనమాట. ప్యూర్ ఆలివ్ ఆయిలు. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ ఏసుకోండి. 2 టీ స్పూన్లు ఆలివ్ ఆయిల్. అలాగే ఇంకో 2 టీ స్పూన్లు కొబ్బరి నూనె. ఆర్గానిక్ కొబ్బరి నూనె అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుందాం. మనకి షియా బటర్ కావాలనమాట. షియా బటర్ మనకొక 2 టేబుల్ స్పూన్లు షియా బటరు. షియా బటర్ 2 టేబుల్ స్పూన్లు. ఇంకో స్పూన్ తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మనము గాలి బుడగలు ఏమి లేకుండా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత ఎక్కువ తీసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఓకేనా? చలికాలం డ్రై స్కిన్ ఉన్నోళ్ళకి చాలా బావుంటుందండి ఇది. చేతులకి, బాడీకి, ఫేస్‌కి ఎక్కడైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మనకి డ్రైనెస్ ఉంటది గదా! అప్పుడు ఆ ప్లేస్‌లో అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే స్నానం చేసిన తర్వాత దీన్ని మీకు డ్రై స్కిన్ అనిపిస్తది గదా! అప్పుడు ఆ టైంలో దీన్ని అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇలా గాలి బుడగలేం లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు గదా! ఈ విధంగా మొత్తం బాగా కలపాలనమాట. చాలా ఈజీ అండి. ఇంట్లోనే మాయిశ్చరైజర్ అనమాట ఇది. ఆలివ్ ఆయిల్ బావుంటది. ఆలివ్ ఆయిల్ కూడా మన స్కిన్‌కి చాలా మంచిది. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె. హ్మ్. అలాగే షియా బటర్. బాగా కలపాలి. ఇప్పుడు కలుపుకున్నాం గదా! బాగా కలిపాము. దీన్ని బబుల్స్ ఏమి లేకుండా చూసుకోవాలి. బుడగలు లేకుండా కలపాలనమాట. మొత్తం ఇది బటర్ అంతా కరగాలి. బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ఒక కంటైనర్‌లోకి తీసుకుందాము. నేనిలా ఒక పెద్ద గాజు బౌల్‌లోకి తీసుకుంటున్నాను. గాజు సీసాలోకి. మీ దగ్గర ఏదుంటే దాంట్లో తీసుకోండి. దీన్ని మనం యాడ్ చేద్దాము దీంట్లోకి. చూసారు కదా! నాకింత క్వాంటిటీ వచ్చింది. ఇంత వచ్చిందనమాట కొంచెంగా. 2 టేబుల్ స్పూన్లు. మనం ఈ సీసా నిండా కూడా తీసుకోవచ్చు. నాకీ కొంచెం చాలని జెప్పేసి నేను ఈ కొంచెం తీసుకున్నాను. ఇది స్నానం చేసిన తర్వాత ఉపయోగించాలండి. బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ క్రీమ్‌ని మనము స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చని జెప్పాను గదా! దీనివల్ల మనకి మన స్కిన్ అనేది సున్నితంగాను, తేమగాను ఉంటుందండి. చాలా బావుంటదనమాట. అలాగే దీన్ని ఒక మూత పెట్టేసి మనం స్టోర్ చేసుకోవటమే. ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేతే బయటైనా ఉంచుకోవచ్చు. నో ప్రాబ్లమ్.
దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత లిప్ బామ్ కూడా చేసాం కదా, ఈ లిప్ బామ్ కూడా చూసారు కదా, మాయిశ్చరైజర్ అలాగే లిప్ బామ్ ఇంట్లోనే చాలా ఈజీగా మనం తయారు చేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.